హాయ్ అండి. మేమైతే మహబూబాబాద్ నుండి గర్రెపల్లి వెంకటేశ్వర్లు గారి ద్వారా మహాకుంభమేళా వెళ్ళొచ్చాము. మరి మీకు చాలా మంచి అనుభవాలు తీసుకొచ్చాము అక్కడ నుండి. ఓకే, లెట్స్ గెట్ ఇట్. నా పేరు సురేందర్. నేను ఉపాధ్యాయుడిని. వరంగల్ నుండి వచ్చాను. కుంభమేళా 2025 నా యొక్క అనుభవాలు. 1,000,000 మంది ఏ విధంగా అవుతారు, మామూలు విషయం కాదు కదా అన్నట్టుగా నేను అనుకునేవాడిని. అసలు 1,000,000 అంటే 100 లక్షలు. అక్కడ పోయి చూస్తే ఒక్కొక్క గ్రామం మొత్తం తరలి వచ్చిందా అనే విధంగా అక్కడ వచ్చినటువంటి ప్రజలు మనం సాధ్యమైనంత వరకు తక్కువ లగేజీ, ఒక మామూలుగా ఒక డ్రెస్సు, ఒక టవలు అంత ఉంటే సరిపోతుంది. ఎక్కువ వస్తువులు కనుక ఉంటే ట్రాఫిక్ లోపల 7, 8, 10 ఈ 10 కిలోమీటర్లు తప్పకుండా నడిచేటువంటి పరిస్థితే ఉంది. ఇది దృష్టిలో పెట్టుకొని మనం రావాలి. అక్కడ విశ్వ హిందూ పరిషత్ వాళ్ళు పెద్ద విస్తీర్ణం లోపల పాండాలు ఇట్లా వేసిండ్లు. అక్కడికి పోయి మనం ఉచితంగా ఉండేటట్టుగా డేరాలు ఏర్పాట్లు చేసిండ్లు. వీటిని సాధ్యమైనంత వరకు ఉపయోగించుకొని స్నానం చేసి వెంటనే మనం వెళ్ళిపోయేట్లుగా మనం మన ప్రయాణాన్ని ఆ రకంగా పూర్తి చేసుకుంటే బాగుంటుంది. ప్రతి ఒక్కరూ ఈ జాగ్రత్తలు పాటించండి. ఇవి కనుక పాటిస్తే కుంభమేళా లోపల ప్రయాగ్రాజు చిన్న పట్టణం, అది ఇన్ని కోట్ల మంది వచ్చేసరికి వసతులు సరిపోవు. వీటికి సిద్ధమై తక్కువ లగేజ్ తోటి నడవగలిగేటువంటి వాళ్ళే వస్తే చాలా బాగుంటుంది. ఆ రకంగా ప్రిపేర్ అయ్యి ప్రతి యాత్రికుడు వచ్చి ఈ కుంభమేళాని సద్వినియోగం చేసుకుంటే బాగుంటుందిగా నా యొక్క అనుభవం ఇది. హలో ఎవ్రీవన్, మై నేమ్ ఇస్ కళ్యాణి. ఐ యామ్ ఫ్రమ్ హనంకొండ. మేము ట్రావెల్స్ నుండి 26 మెంబర్స్ మీ కుంభమేళా మహాకుంభమేళా యాత్రకు ప్రయాణం 4వ తారీఖున మేము మొదలవడం జరిగింది. ఈరోజు మళ్ళీ తిరుగు ప్రయాణంలో ఉన్నాము. కుంభమేళా అనేసి అనంటే ఇంతకుముందు పుష్కరం 12 సంవత్సరాలకు ఒకసారి వచ్చేది. అది మామూలు కుంభమేళా. ఇది మహాకుంభమేళా అనేసి అంటే 144 సంవత్సరాల తర్వాత వచ్చే మహాకుంభమేళా. మొదటిగా మాకు కుంభమేళా మీద అంత అవగాహన లేదు, ఉంది కానీ వెళ్ళడం అవసరమా అనుకున్నాం. కానీ మన దేశంలో మన సంస్కృతి, మన సంప్రదాయము వీటన్నిటినీ కలబోసుకొని జరిగే ఈ మహా పుష్కర కుంభమేళాకు దేశ విదేశాల నుండి మొత్తం ప్రపంచవ్యాప్తంగా వస్తున్న ఈ కుంభమేళాలో మన దేశంలో ఉండి మనం ఎందుకు అటెండ్ కావద్దనే ఒక ఆలోచనతోని మా ప్రయాణం మొదలవడం జరిగింది. ఈ కుంభమేళాలో చాలా అసలు నా భూతో నా భవిష్యత్, గంగా యమున సరస్వతి యొక్క ప్రవాహం ఎలా జరుగుతుందో అదేవిధంగా జన ప్రవాహం, ఒక హిందూ సమాజం జాగృతి అవ్వడం అంటే ఇక్కడే చూస్తామేమో. అందుకనే ఈరోజు మొత్తం ప్రపంచవ్యాప్తంగా ఆ జన ప్రవాహాన్ని చూసి హిందూ సమాజము ఒకవేళ కనుక ఒక స్టెప్ తీసుకుంటే ప్రపంచం ఏమవుతుంది అనే ఉద్దేశంతో దేశ నాయకులు, అగ్రరాజ్య నాయకులు కూడా ఈరోజు భయపడడం అనేది జరుగుతుంది. ఇన్ని రోజుల వరకు ఆస్తికత్వం, నాస్తికత్వం అనేసి మన దేశంలో ఉన్న వాళ్ళే హిందూ సమాజాన్ని కానీ హిందీ సంస్కృతిని, సంప్రదాయాలను మొత్తానికి కిందికి పడిపోయే సమయంలో మన యోగి గారు మన హిందూ సమాజ అప్పుడు స్వామి వివేకానంద గారు ఎలాగైతే చేశారో, చికాగో సమావేశంలో మన స్వామి వివేకానంద గారు మాట్లాడిన ఆ ఉపన్యాసంలో నా దేశ సోదరి సోదరిమణులారా అని అన్న ఒక్క
వాక్యంతోనే హిందూ సమాజం యొక్క సమగ్రత సౌభ్రాతృత్వం అనేది ఏ విధంగా ఉంటుందో ఆనాటి అగ్రరాజ్య నాయకులకు తెలిసింది. అదే పోకడ ఈ రోజున ప్రయాగరాజులో మన యోగి గారు అంత చక్కగా చెయ్యకుండానే తెలియజేసినట్లుగా ఒక విశ్వగురు, ప్రపంచవ్యాప్తంగా భారతదేశం అంటే ఒక విశ్వగురు అని చెప్పే విధంగా ఈ రోజున ఉన్నాయి. ఆ అరేంజ్మెంట్స్ చూస్తే అసలు మాటల్లో చెప్పరానివి. ఎందుకంటే మనం మామూలుగా వరంగల్లో జరిగే మేడారం జాతరలో, ఈ ప్రయాగరాజులో జరిగే కుంభమేళాలో ఒక 0.5% ఉంటుంది. ఒక 4 కోట్ల జనాభా మాత్రం వచ్చే ఆ మహా మేడారం జాతరలోనే మొత్తం ఎక్కడ చూసినా ప్లాస్టిక్, ట్రాష్ అదంతా ఉంటుంది. కానీ ఇక్కడ రోజుకు కొన్ని కోట్ల మంది సందర్శించినా కూడా ఎక్కడ చూద్దామన్నా కూడా ఒక చిన్న ప్లాస్టిక్ కానీ పేపర్ కానీ ఎలాంటి డిస్పోజల్స్ కానీ ఎక్కడా కనిపించలేదు. ఎప్పటికప్పుడు పారిశుద్ధ కార్మికులు చేసే సేవ ఎనలేనిది, ఇంకా చెప్పరానిది. ఎందుకంటే గవర్నమెంట్ ఎప్పుడైనా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం వరకు జరుగుతుంది, కానీ మనసు పెట్టి అంకిత భావంతోని ఇది నా దేశం, వీళ్ళు నా ప్రజలు అని చేసే సేవా దృక్పథం అనేది దాన్ని ఎన్ని వేటితోని కొలిచినా కూడా తీరనిది. అట్లాంటిది పారిశుద్ధ కార్మికులకు నేనైతే ప్రణమిల్లుతున్నాను. నేను ఎక్కువగా అబ్జర్వ్ చేసింది అదే చూసుకుంటూ వెళ్ళాను. మళ్ళీ అదే విధంగా రోడ్స్, అంత షార్ట్ పీరియడ్లో ఎంత చక్కటి రోడ్స్ అప్పటికప్పుడు ఇన్స్టంట్గా చేసి ఆ రోడ్స్ని ఏర్పాటు చేసి డైరెక్షన్స్, రోడ్ మ్యాప్స్ అవన్నీ కూడా చక్కగా ఏర్పాటు చేయడం జరిగింది. అదేవిధంగా బ్రిడ్జెస్ కూడా ఎక్కడ కూడా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది, ఇన్ని కోట్ల ప్రజలకి ఎలాంటి ఇబ్బంది లేకుండా దాదాపు చాలా బ్రిడ్జెస్ నిర్మించేసి వాటి మీదుగా ప్రజలందరినీ కూడా మంచి ప్రయాగరాజులో త్రివేణి సంగమంలో స్నానమాచరించే విధంగా ఏర్పాట్లు అనేటివి చక్కగా చేయగలిగారు. మళ్ళీ ఈ ట్రావెల్ విషయానికి వచ్చినప్పుడు ట్రైన్ నుండి వచ్చినా, ఇండివిజువల్ వెహికల్స్లలో వచ్చినా, ట్రావెల్స్లో వచ్చినా, బస్ రూట్లో వచ్చినా కూడా అక్కడి నుండి మామూలుగా బ్యాటరీ కార్స్ కానీ, బైక్ రైడర్స్ కానీ, ఆటోస్ కానీ చాలా అందుబాటులో ఉన్నాయి. కానీ వాటి యొక్క అవగాహన మనం మొదలుగా తెలుసుకొని వెళితే ఈ జర్నీ అనేది చాలా సుగమం. ఎందుకనంటే మనకి ముందుగా తెలియదు, మనకు భాష రాదు. తెలుగు రాష్ట్రాల ప్రజలకు ముఖ్యంగా చెప్పేది ఏంటంటే మనకు భాష యొక్క ప్రాబ్లం ఉంటుంది. మనకు చెప్పడానికి రాదు, వాళ్ళకి అర్థం చేసుకోవడానికి రాదు. కాబట్టి మనకు అక్కడ చాలా అవకతవకలు ఉన్నట్టుగా అసౌకర్యంగా ఫీల్ అవుతాము. కానీ అక్కడ ఎలాంటి అసౌకర్యాలు అనేటివి లేవు. కాకపోతే మన రాష్ట్రాల నుండి ఆ రాష్ట్రం వరకు వెళ్లే వరకే మనకు ప్రయాణ బడలిక. అక్కడికి వెళ్ళిన తర్వాత ఈ బడలిక అంతా కూడా పోయి అంతా ఈశ్వరమయం. ఎక్కడ చూసినా కూడా జన ప్రవాహం. అసలు 2 కళ్ళు సరిపోనంత తృప్తిని ఈ జీవితానికి నాకు ఆ ఈశ్వరుడు కలిగించాడని నేను ప్రగాఢంగా నమ్ముతున్నాను. మరియు మీరు వెళ్ళే వారికి ఒక సూచన ఏంటంటే, ఆటోలు, బ్యాటరీ ఆటోస్ కంటే మీరు రైడర్స్ కనుక తీసుకొని వెళ్ళగలిగితే మీరు ఉన్న పార్కింగ్ ప్లేస్ నుండి మీరు త్రివేణి సంగమంలో స్నానమాచరించి మళ్ళీ తిరుగు ప్రయాణం కూడా ఆ బైక్ రైడర్స్ కనుక మీరు ఫాలో అయినట్లయితే చాలా చాలా సుఖవంతమైన ప్రయాణం అండి. మనం ప్రతి ఒక్క భారతీయుడు ఖచ్చితంగా మన యొక్క సంస్కృతి సంప్రదాయాలను పాటిస్తూ ఈ కుంభమేళాలో పాల్గొని మన భారతదేశం యొక్క ఔన్నత్యాన్ని ప్రపంచ దేశంలో ముందు తరాలకి, ముందు శతాబ్దాల వారికి అందించగలుగుతారని కోరుచు. ధన్యవాదాలు ప్రతి ఒక్కరికి.